ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమించాలని, మనుషుల దయ వలన, అధికారుల దయ వలన మనకు ఒక మంచి పేరు రావాలి అని ఎన్నో కార్యాలు చేస్తాం, ఎంతో ఆతురపడతాము. కానీ ప్రేమన్ దేవుని వారలారా, మనందరికీ తెలుసు, మనుషులు మన ముందు పొగుడుతారు, మన వెనకాతల తిట్టుకుంటారు. అలాగే మన ముందు మంచి పేరు మనకి ఇస్తారు, వెనకాతల ఆ పేరును చెరపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రేమన్ దేవుని వారలారా, మనము పొందుకున్న మంచి పేరు మనకి మన జీవితంలో ముద్రింపబడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని దృష్టి యందు, ముందు మనము దేవుని దృష్టికి వెళ్తే దేవుడే మనకు ఆ మంచి పేరిస్తారు. అలాగే దేవుని దృష్టికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలో కూడా దేవుడే మనకు తెలియపరుస్తున్నారు. 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠాభూషణముగా ధరించుకో, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో, అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు మంచి పేరు తెచ్చుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక ఆ మంచి పేరు ఏంటి, ఎలా వస్తుంది, ఇంకా ఆ దయ ఏంటి, ఆ సత్యం ఏంటి మనం చూస్తే దేవుడు అంటున్నారు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు, నా ఆజ్ఞలు నీ హృదయపూర్వకంగా గైకొను. నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికి ఒక పునాది వంటిది. నీవు అభివృద్ధి పొందడానికి, నీకు మంచి పేరు రావటానికి, నీవు దీర్ఘాయుషను అనుభవించటానికి, సుఖజీవంతో కలిగిన సంవత్సరాలను అనుభవించటానికి, శాంతిని నీకు కలుగు చేయడానికి ఇవి నీకు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఏవి అనంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము, ఆయన యొక్క ఆజ్ఞలు. వాటిని మనం గైకొని వాటిని అనుసరిస్తూ వెళ్తే మన హృదయంలో దేవుని వాక్కు నిండిపోయి ఆ వాక్కు అనేది దేవునికి దాసోహం చేస్తాయి. దేవునికి నచ్చినట్లు బ్రతకాలనుకుంటాం, దేవుడు కార్యాలు చేయాలనుకుంటాం. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేస్తే దేవుడి దృష్టికి వెళ్తాము. దేవుడు మనల్ని మనుషుల దృష్టికి వెళ్ళేలా చేస్తారు. అప్పుడు మనకు ఎప్పటికీ నిలిచిపోయే మంచి పేరు మనము సంపాదించుకుంటాం దేవుని దయ వలన. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికే దేవుని దయ కావాల్సి వచ్చింది. వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనట దేవుని దయందును మానవుల దయందును వృద్ధి పొందారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయనకే దేవుని దయ కావాల్సి వచ్చింది, మానవుల దయ కావాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఈ లోకంలో దేవుని పనిని చెయ్యాలి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుని దృష్టికి మనం వెళ్ళాలి, దేవుని దయ సంపాదించుకోవాలి. అప్పుడే మనకు ఇది భూమి మీద మనశ్శాంతిగా దేవుని యొక్క పనిలో సంతోషాన్ని అనుభవిస్తాము. ఇక ఆ సంతోషాన్ని ఈ భూమికే పరిమితం కాదు, మనము ఈ భూమి మీద ఉన్నంత వరకే పరిమితం కాదు, ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత కూడా అది మనకు అనుభవించగలుగుతాం. అది మనకు దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్కును హృదయంలో నింపుకొని దేవుని కొరకు బ్రతికే వాళ్ళగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.